అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఈ లోకములో చక్రవర్తులు, రాజులు, పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఉన్నారు. వారికి పుట్టిన పిల్లలు ఈ లోకములో ఎన్నో సుఖ సౌఖ్యాలు అనుభవించగలుగుతారు. అది వారి పిల్లలకు మాత్రమే వచ్చు స్వాస్థ్యము. ఇతరులు ఎవరైనా వారికి పిల్లలుగా ఉండడం, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం అనేది అసాధ్యం. కానీ ఈ మనుషులందరినీ సృష్టించిన దేవాది దేవుడైన తండ్రికి పిల్లలుగా ఉండి ఆయన స్వాస్థ్యాన్ని పొందుకోవడం అనేది ఎంతో తేలిక, మరెంతో ధన్యకరమైన విషయం. లోకరక్షకుడైన యేసుక్రీస్తును మన హృదయంలో చేర్చుకొని ఆయన నామమునందు విశ్వాసముంచితే చాలు, మనము దేవునికి పిల్లలుగా ఉండడానికి అధికారము పొందుతాము. ఇది అంత తేలిక, ఎంతో ధన్యత. దేవాది దేవునికి బిడ్డలుగా ఉంటే మనకు ఏమి లోటు, ఏమి కొరత? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభువా, మమ్మలను మీ పిల్లలుగా చేసుకున్నందుకు మీకు వందనములని స్తోత్రం చెల్లించుకుంటూ మనమందరము మన తండ్రి అయిన దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, మాకు అర్హత లేనప్పటికీ నేనైనా మీ బిడ్డలుగా అనగాని కుమారులుగాను కుమార్తెలుగాను మమ్మల్ని స్వీకరించుచున్నందుకు దేవా మీకు వందనాలు. నీ కుమారుని ద్వారా అటువంటి కృప మాకు అనుగ్రహించున్నారు. అటువంటి విశ్వాసంలో మీ పిల్లలుగా ఈ లోకంలో జీవించుచు ఆ ధన్యకరమైనటువంటి జీవితంలో మా తండ్రివైన నిన్ను ఘనపరుచుకుంటూ నీ బిడ్డలుగా, నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో మమ్మల్ని జీవింపచేయమని, ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.